ఇగో ఈమె పేరు ఏందమ్మా? ఈమె పేరు ఫ్లంకీ. ఫ్లంకీ లంకి లంక అమ్మ మంచిగా ఉన్నది. ఇప్పుడు ఈమె ఏమేం పనులు చేస్తుంది, ఏం కథ? అన్ని పనులు చేస్తుంది. ఎక్కడైతే మనం ఫుడ్ సర్వ్ చేయాలి, వేరే వాళ్ళకి ఏదన్నా తీసుకెళ్ళి అందించాలి అంటే దానికి ఒక ప్రోగ్రామింగ్ చేస్తే అది అందించి మళ్ళీ తిరిగి మన దగ్గరికి వచ్చేస్తుంది. ఇట్లా అందించుడు వడ్డించుడే కాకుండా వేరే పనులు ఏం చెయ్యదా? స్కూల్లో టీచింగ్ చేస్తుంది అండ్ బ్యాంక్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళకి చెప్తుంది డాక్టర్ ఎంతసేపు వెయిట్ చేయాలి, ఏ డాక్టర్ అవైలబుల్ ఉన్నారు, వాళ్ళ హాస్పిటల్లో ఏం ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. అదే ఒక బ్యాంక్లో అయితే వాళ్ళకి ఫామ్స్ ఎలా ఇవ్వాలి, అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అది చెప్తుంది. స్కూల్లో టీచర్ లెక్క పాఠాలు చెప్తే పోరలు ఉంటారు. ఒక 20 మంది పోరలు ఉన్నారు అనుకుందాం ఒక క్లాసులో. 10 మంది పోరలు మంచి పోరలు ఉంటారు, 10 మంది పోరలు చీటికే పోరలు ఉంటారు. వాళ్ళు కొంతమంది చదివేటోళ్ళు చదువుతూనే ఉంటారు. వీడు వాడికి ఇచ్చేటోడు, వీడికి ఇచ్చేటోడు, వాడి డబ్బలకించి అందుకొని తినేటోడు, వీడి డబ్బలకించి అందుకునేటోడు, ఒకరి పెన్సిల్ గుంజుకునేటోడు, ఒకరికి ఇస్తుంటే పోతి పోరలు ఉంటారు ఊళ్ళల్లో. మరి మా పోరలను ఈమె చెప్పుకుంటే ఈమె పోతుంది. మా పోరలను అడిగేటోళ్ళు ఎవరు? ఆ పోరలు ఆడుకుంటూ పోతే ఇక్కడ దీనికి కెమెరా అటాచ్ ఉంటుంది. పిల్లలు ఏం చేస్తున్నారని ఐడెంటిఫై చేస్తుంది. ఫేషియల్ రికగ్నిషన్ అని ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది. దాంతో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, పిల్లలు అటెంటివ్గా ఉంటున్నారా, క్లాసు వింటున్నారా, అల్లరి చేస్తున్నారా, నాటీగా ఉన్నారా, కోపంగా ఉన్నారా, పక్క వాళ్ళని కొడుతున్నారా, ఇది అంతా కూడా ఐడెంటిఫై చేస్తుంది. రిపోర్ట్ జనరేట్ చేస్తుంది. అది స్కూల్ టీచర్కి వెళ్తుంది, ప్రిన్సిపాల్కి వెళ్తుంది. దాన్ని బట్టి పిల్లల్ని మనం ఎలా ఉన్నారో కూడా కనుక్కోవచ్చు. చూసినారులా ఏం చేస్తున్నారు, ఏం కథ, ముఖం ఎట్లా మార్చుకున్నారా, మంచిగా పెట్టుకున్నారా, కోపంతో ఉన్నారా, పక్కని గిచ్చిండ్రా, కొట్టిండ్రా, ఇగో ఇసుంటి ముచ్చట్లానికి ఇట్లా రాసుకుంటుందంట, రాసి వాళ్ళ టీచర్కి పంపిస్తుందంట. మంచిగున్నది. మామూలుగా అయితే క్లాసులో పోరలు మంచిగా చదివే పోరలను పెబ్బని చేస్తారు. అంటే క్లాసు లీడర్ అంటారు కదమ్మా, అది పెద్ద అంటారు, పెబ్బని చేస్తారు. ఆ పెబ్బ లెక్క మంచిగా అన్ని పనులు చేస్తుంది, మళ్ళీ చదువు ఇట్లా చెప్తుంది. చదువు చెప్పినాక వాళ్ళు ఎంత అర్థమైంది వాళ్ళకి ఎందులో వాళ్ళు తక్కువగా ఉన్నారు, ఎందులో వాళ్ళు మంచిగా సక్సెస్ఫుల్గా ఉన్నారు, ఆ రిపోర్ట్ కూడా ఇస్తుంది. ఇదైతే ఇంకా ముద్దుగున్నది, చాలా మంచిగా ఉందమ్మా. ఇప్పుడు స్కూల్లో పని చేస్తుంది, హాస్పిటల్లో పని చేస్తుంది, రికార్డింగ్లు రాసుకుంటుంది, బయట వాళ్ళకు అపాయింట్మెంట్లు ఇస్తుంది, బ్యాంకులో పని చేస్తుంది. ఈమె అన్ని పనులు చేస్తే మరి బ్యాంకులో పని చేసి మా పొరలంతా ఏం గాను వాళ్ళకు కొలువులు వద్దా? ఇది వాళ్ళకి యాడ్ ఆన్ అవుతుంది, కానీ వాళ్ళ జాబ్స్కి ఎప్పుడు కాంపిటీషన్ కాదు. వాళ్ళకి యాడ్ ఆన్ అవుతుంది. ఇప్పుడు మ్యాన్ పవర్ ఉంది, వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంది, వాళ్ళు చేయాల్సిన వర్క్ వాళ్ళకి పర్ఫెక్ట్గా చేస్తారు. ఇది వాళ్ళకి ఒక యాడ్ ఆన్ బెనిఫిట్ లాగా ఉంటుంది, కానీ వాళ్ళకి ఎప్పుడు లాస్ ఉండదు దీనివల్ల. ఏమో మంచిగా ఉన్నది. ఇట్లయితే చేతి కింద మనుషులు పని చేస్తుందా అంట, కానీ ఇది వాళ్ళకు అంటే కడుపు కట్టద్దు కదా, ఒకరు కడుపు కట్టి ఇంకొకరికి పెట్టినట్టు అయిపోతుంది అని అడుగుతున్నాను. ఎందుకంటే పొరలంతా పాపం గాలికి తిరుగుతున్నారు కోలువులు లేక సంకంగా. అసలు పొరలకు ఆయన ఇసుంటి వచ్చినాయి అనుకో, మళ్ళీ వాళ్ళకి ఇంత గువ్వ లేకుండా అవుతుందా అని అంటారు. కానీ పొర మీరు ఏం పీకిరి వాడకుండా మీ చేతుల కింద పని చేసుడే తప్ప దీనికి తెలివి లేదు. తెలివి ఉన్నది కానీ రాసుకునే తెలివే. నోరు తెరిచి చెప్తుందా, ఏమన్నా గట్టిగా తిడుతుందా? నోరు తెరిచి చెప్తుంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు వేరే దేశం వాళ్ళు వస్తారు, వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది, ఇది కన్వర్ట్ చేస్తుంది ఆ లాంగ్వేజ్ని బ్యాంక్లో పనిచేసే వాళ్ళకి. అండ్ వేరే దేశం నుంచి వస్తారు, సో అది కూడా కన్వర్ట్ చేస్తుంది. లాంగ్వేజ్ కన్వర్షన్ కూడా ఉంటుంది అండ్ నేర్పిస్తుంది. టీచింగ్ కూడా ఉంది, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అని కొత్తగా మేము డెవలప్ చేసాం ప్రోగ్రామ్, అది కూడా టీచ్ చేస్తుంది అండ్ కన్వర్షన్ కూడా చేస్తుంది. ఇప్పుడు నా పేరు మంజుల అండి. మంజులమ్మ, ఇది ఎవరు తయారు చేసి ఎంత పడుతుండొచ్చు ఒకటి కొనుక్కోవాలంటే మాకు? అంటే ఇది డిపెండ్స్ అండి. ఇప్పుడు లైక్ రెస్టారెంట్కి అయితే డిపెండ్ ఉంటుంది, స్కూల్స్కి అయితే డిపెండ్ ఉంటుంది, డిపెండ్స్ అంతా ప్రోగ్రామ్ మీద డెవలప్ పనిని బట్టి ఎంత ఉంటుండొచ్చు. కొంచెం అది ఎంతైనా మన అఫోర్డబిలిటీ, మనం ఎంత పెట్టుకొని ఎంత చేయించుకుంటే దాన్ని బట్టి మనం చేయించుకోవాలి. అంటే షురువాత్ తీసుకొచ్చుకొని ఉట్టి కూర గిన్నెలు తీసుకొచ్చి ఆడబెట్టు టేబుల్ మీద చాలా అన్నం అనుకో, అప్పుడు 2 లక్షలు అన్ని పనులని చేపియాలి దీంతో. అంటే 10 లక్షలు చేతులు కూడా ఉప్పుద్ది, డాన్స్ చేయమంటే చేస్తుంది, కళ్ళు కొట్టమంటే కడుతుంది, చదువు నేర్పమంటే నేర్పుతుంది అని చెప్తుంది. ఇప్పుడు మనం అంగన్వాడీకి చేస్తున్నాం. అంగన్వాడీలో పిల్లలు ఉంటారు కదా, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలు, ప్రతి అంగన్వాడీకి మనమే సప్లై చేస్తున్నాం. అవి టీచ్ చేస్తాయి, వాళ్ళకి పిల్లలకి చదువు నేర్పుతాయి. అవి ఇప్పుడు చేస్తున్నాం కదా, ఇప్పుడే కదా సంతకం పెడుతుంది. ఇప్పుడు మనం అంగన్వాడీ తెలంగాణ, ఆసాము, త్రిపుర, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవన్నీ చేస్తున్నాం మనం.
సో ఈ ఏం చేస్తాయి అంటే మన పిల్లల్ని చదివించి వాళ్ళని మనం గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచిగా చదివిస్తారు కదా, ఇక్కడ మన ప్రైవేట్ స్కూల్లో ఏం చేస్తాం, మనం నర్సరీ, ప్రీ ప్రైమరీ, యూకేజీ, ఎల్కేజీ ఉంటాయి, అవన్నీ మనము ఈ రోబోట్ నేర్పుతుంది. మన రోబోట్ ఇంగ్లీష్ కూడా నేర్పుతుంది, వాళ్ళు ఎట్లా ఉన్నారు. చిన్న పొరల బుర్ర ఎంత మంచిగా ఉంటుంది అంటే కుల్లుంటది వాళ్ళకి. వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు. చెప్పాలి నాన్న ఏది చేసినా వాళ్ళు ఇట్లా చెప్పంగానే అట్లా పట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళ బుర్రలో వేరే ముచ్చట్లు ఏముండయి, ఏది చెప్తే అది నేర్చేసుకుంటారు. కాబట్టి అసలు వాళ్ళకి ఇవన్నీ ముచ్చట్లు నేర్పిస్తారు. నన్న ఈ కంపెనీ పేరు ఏంటి? విస్టాన్ నెక్స్ట్ జెన్. విస్టాన్ నెక్స్ట్ జెన్ కంపెనీ మనది. మన రోబోట్ మ్యానుఫ్యాక్చర్ మన తెలంగాణ కంపెనీ ఇది మొత్తం. మన తెలంగాణ వాళ్ళ కంపెనీ అంట. మన హైదరాబాద్లోనే తయారు చేస్తున్నాం, మనం ఎక్కడే పోవట్లే, మన హైదరాబాద్లోనే ఉంది మన ఫ్యాక్టరీ కూడా. మనం ఇప్పటికీ ఆల్మోస్ట్ మనం యూకేకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, మిడిల్ ఈస్ట్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఇప్పుడు యూఎస్కి కూడా ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టినాం మనం. చూసినారు ఎప్పుడు అడిగిన చిడికి తెచ్చుకుంటున్నామా అనే ముచ్చటనే కానీ ఇగో లేదు, ఇప్పుడు ఇంకా మన హైదరాబాద్ లేదు. బయట దేశాలకు పంపిస్తున్నామంట. దీన్ని అది ముచ్చట చెప్పిండ్రు అమ్మ. విన్నారులా? మన దేశం నుండి బయటికి పంపిస్తున్నాం రోబోలను తయారు చేసి, అది పెట్టుకోండి చిన్న పొరలు. మిడిల్ ఈస్ట్కి మనం స్కూల్కి సప్లై చేస్తున్నాం, వాళ్ళకి టీచింగ్ రోబోట్. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు పిల్లల్ని టీచ్ చేస్తుంది. ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, సైన్స్ మొత్తం టీచ్ చేస్తుంది. 6 నుండి 10వ తరగతి వాళ్ళకి చదువు చెప్పుడు అంటే పెద్ద చదువు చదువుకున్న టీచర్ అమ్మలే చెప్తారు. చదువు చెప్పి వాళ్ళకి ఎంత అర్థమైంది. ఏమో ముద్దుకున్నది. మీరు వస్తున్నారని తెలుసు, చీర కట్టేవాళ్ళం, చీర కట్టి పెట్టేవాళ్ళం. బొమ్మటి ఉన్నది మంచిగా చూసిండ్రు కదా. దీని పేరు ఏమన్నావమ్మా? ఫ్లంకీ. అవును, మా ఇస్రోకి సప్లై చేస్తున్నాం. ఇస్రోకి సప్లై మనం రోబోట్ సప్లై చేస్తున్నాం అన్ని ఇస్రోలకి. ఇస్రో అంటే ఎరక కదా, చాలా మందికి పెద్ద కాలు ఉంటుంది ఇస్రోలో పని చేయాలని. ఏందంటే రాకెట్లు పోతాయి కదా, రాకెట్ తయారు చేసేది ఉండే పెద్ద ఆఫీస్ ఉంటుంది చూడండి కదా, దాని పేరు ఇస్రో. అందులో పని చేసేది ఉండే పెద్ద పెద్దోళ్ళు చేస్తారు. మన ఆయన ప్రెసిడెంట్ చేసిండు ఆ సారు, అబ్దుల్ కలాం సారు. ఆ సార్ ఇట్లా గట్ల పని చేసిండు. అసలు పెద్దోళ్ళు పెద్ద జ్ఞానవంతులు చేసే పని ఇస్రో. ఇగో ఈ పిల్లలకి ఇట్లా ఇస్రో కొలువు పిలిచిండ్రు అంట. అదృష్టవంతురాలు బాగా చదువుకున్నది కాబట్టి, మంచిగా చదువుకున్నది, అంత పెద్ద చదువు చెప్తుంది కాబట్టి ఆడిపోయి కొలువు చేస్తున్నది. ఇగో ఇసుంటి అన్నీ ఉన్నాయి ఈడ. ఏ అంటే మన బోర్లకు కొలువు రాకుండా కష్టమయ్యేది ఏమీ లేదు. ఇది మనకు జరంత సాయం చేయడానికి వస్తున్నది. మన చేయి కింద పనులు చాలా ఉన్నాయి. అమ్మ నాకు ఇది నేను చేసే పనులలో నాకు సరిపోతలేదు అన్నోళ్ళకు ఇస్తుంది. మంచిగా పని చేస్తే 2 లక్షల కాడికేసి 10-12 లక్షల దాకా ఉన్నదట. అది చేసే పనిని బట్టి ఇక మనం ఇంట్లో పని చేసేదానికి 150 రూపాయల కాడికేసి మస్తు ఇస్తున్నాము. ఇంట్లో పని చేసేలకు 15,000 ఇస్తున్నాం. ఒక పారి కొనుక్కున్నామంటే కలాసిగా ఇంటికే ముద్దుగా ఇంటనే పాడుంటుంది. ఏమి అందు విసుక్కోదు, కోపం చేసుకోదు, ఏ పని అన్నా చేస్తుంది. మంచుకున్నదమ్మ. ఎవరైనా విసుక్కోదు, ఒకటి పడకపోదు కానీ మా పోరడా ఇంత సతాయించి దాన్ని అక్కడిక్కడ